ఎప్పుడు ఏదో ఒక టెక్నాలజీ కనిపెట్టడంలో బాబు గారు బిజీగా ఉంటారు. ప్రస్తుతం తాను గాలి మీద ప్రయోగాలు చేస్తున్నానని, అది సక్సెస్ అయితే పురుగులను ఎంటాడి ఏటాడి చంపేస్తానని చెప్పారు. నమస్కారం సార్. ఏంటి సార్ చెట్టు కింద పెట్టారు మీటింగ్? చెట్టు కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో. అవును సార్, చెట్టు కింద వాతావరణం ఎంత బాగుంటుందో. ఇక్కడ ఉంటే ఆక్సిజన్ కూడా మంచి ఆక్సిజన్ వస్తుంది. అవునవును, అటు మీటింగ్ అయినట్టు ఉంటది, ఇటు స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకున్నట్టు ఉంటది. సరే, ముందు ఆ శ్లోకం చదివేస్తే తర్వాత ఇతర విషయాలు మాట్లాడుకోవచ్చు. సూపర్ 6 సూపర్ హిట్ చేశావని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. శ్లోకం చదివేశారు కదా, ఇక ఇప్పుడు అసలు ఈ మీటింగ్ ఎందుకు పెట్టారు చెప్పండి. ఈ రోజు ఇక్కడ చెట్టు కింద కూర్చున్నారు రైతులు. మీరు చెట్టు కింద మీటింగ్ పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి చెట్టు కింద కూకున్నారు, సెల్ ఫోన్ చేతుల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు మనం అందరం కూడా బ్రహ్మాండంగా టెక్నాలజీ ఏజ్ లో ముందుకు పోతున్నాం. చల్లకొచ్చి ముందు తాస్తారు ఎందుకు సార్? ఆ టెక్నాలజీ పితామహుడు కూడా ఎవరో చెప్పండి ముందు. నేనే టెక్నాలజీ ప్రమోట్ చేశాను. అది ఇప్పుడు మీరు అలా గుర్తు చేయకపోతే పబ్లిక్ మర్చిపోతారు సార్. అన్నట్టు ఈ వారం కొత్తవి ఏమి కనిపెట్టారు సార్? రాష్ట్రంలో గాలి ఏం చేస్తారు గాలిని? విండ్ ఏ డైరెక్షన్ లో పోతుంది, ఏంటి ఆ విండ్ క్వాలిటీ ఏంటి, ఆ అందులో తెగులు ఏమేమి ఉన్నాయి, గాలిలో తెగులా, అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, ఓహో ఏ పంట మీదకి వస్తుంది, అది కూడా అనలైజ్ చేస్తున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఐడియా సార్ మీది? అందరూ నన్ను 420 కూడా అన్నారు, పనికిరానోడు అన్నారు. ఎప్పటికీ అలాగే అంటున్నారు సార్ కొంతమంది. ఈ రోజు మీరు చూడండి, ఫోన్ లేనోడు ఉన్నారా? ఎవ్వరూ లేరండి. భార్య భర్త లేకపోయినా కొంచెంసేపు ఉంటుంది, భర్త భార్య లేకపోయినా కాసేపు ఉంటుంది, కానీ సెల్ ఫోన్ మాత్రం అందరికి కావాలా. టెలిఫోన్ లేకుండా నిమిషం సేపు గడిచే పరిస్థితి కూడా ఎవరికి లేదు సార్. ఇప్పుడు ఇంకొకటి ఉంది, ఏంటది? ఇది కూడా పెద్ద ప్రాబ్లం, దాన్ని కూడా పరిష్కారం చేయాలి. మీరు తలుసుకుంటే ఎంత ప్రాబ్లం అయినా సరే పరిష్కారం అయిపోతుంది సార్. అదేంటో చెప్పండి ముందు. అన్ని సెల్ ఫోన్ లో మెసేజ్లు అయిపోయినాయి. అవును సార్, నా ఫోన్ నిండా మెసేజ్లే, డిలీట్ చెయ్యలేక సత్తన్నాను. వ్యక్తిగతంగా కరవడమే మానేస్తున్నారు భార్య భర్త కూడా. దీని అంతటికి కారణం మీరే సార్. ఆ రోజుగాన మీరు సెల్ ఫోన్ కనిపెట్టకపోయి ఉంటే ఇప్పుడు భార్యాభర్తలు చక్కగా కలిసి కాపురం చేసుకునే వాళ్ళు కదా సార్. మనం అందరం అనుకుంటే ఈ రోజు చెట్టు కింద కూర్చున్నాం. మనం ఆవు కదలాగా మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయారా? బుద్ధుడు కూడా చెట్టు కిందనే మంచి ఆలోచన వచ్చింది. మీరు కూడా అప్పుడప్పుడు చెట్టు కింద కూకోండి సార్. ఏదో ఒక నాటికి మీరు కూడా బుద్ధిటంతటి గొప్పవారు అవుతారు సార్.